ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో అమెరికా రష్యా ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా రష్యా పశ్చిమ ఇరాన్ కు బాంబులు మరియు మొబైల్ న్యూక్లియర్ మోహరిస్తూ యుఎస్ ఉపగ్రహాలు ఇరాన్ లోకి ప్రవేశించే సిద్ధంగా ఉన్న ఇస్కాండర్ క్షిపణులను తీసుకుంటాయి. వాషింగ్టన్ స్పందిస్తూ ఉక్కు మరియు అగ్నితో అమెరికన్ B-2 బాంబులు ఇరాన్ అణు రియాక్టర్లపై దాడి చేశాయి. నటంజన్లో జరిగిన పేలుడు రేడియోధార్మిక పతనానికి కారణమవుతుంది. ఇరాన్ పూర్తి యుద్ధం ప్రకటిస్తుంది. దీంతో సిరియా ఉత్తర ఇజ్రాయెల్లోనికి రాకెట్లు ప్రయోగిస్తూ లెబనీస్ సరిహద్దు వెంబడి హెజ్బుల్లా దాడులు, సౌదీ అరేబియా వైమానిక ప్రాంతాన్ని రక్షించడానికి జెట్లను తిప్పికొడుతుంది. చైనా మరియు భారతదేశం అణు హెచ్చరికలు జారీ చేస్తాయి. లెబనాన్ మరియు సిరియా గందరగోళంలో చేరాయి. హిజ్బుల్లా ఒకే గంటలో 1000 రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్ డమాస్క్ పై బంకర్ బ్లాస్టర్తో దాడి చేస్తూ సౌదీ అరేబియా తటస్థంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఇరాన్ డ్రోన్ రియాద్లోనికి చమురు క్షేత్రాలపై దాడి చేసే వరకు గల్ఫ్ కాలిపోతుంది. రష్యా నాటో మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది రష్యాకు. దీంతో రష్యా మిస్సైల్ నాటో పైగా దూసుకెళ్తాయి. US-400 ICBMలను ప్రయోగిస్తూ రష్యా 500 ICBMలతో సమాధానం ఇస్తూ శాన్-డియాగో మరియు టోక్యో చీకటి పడే వరకు చైనా మౌనంగా ఉంటుంది. గంటల్లోనే ప్రతి రాజధాని కూలిపోతూ, ప్రతి దేశం నియంత్రణ కోల్పోతూ, నాగరికతలు కూలిపోతాయి. కక్ష నుండి కనిపిస్తున్న క్షిపణున్న భూమి మేఘాలతో కప్పబడి చలిగా నిశ్శబ్దంగా ఉంటూ శిథిలాలలో పిల్లలు చిత్రాలు విరిగిన ఉపగ్రహం చివరి వార్తా ప్రసారాన్ని ప్లే చేస్తూ యుద్ధం పేరుతో ప్రారంభమైనది ఇరాన్ ఇజ్రాయెల్, కానీ అది జెండాలు లేకుండా ముగుస్తూ దేశాలు లేకుండా నిశ్శబ్దంగా మాత్రమే. ఇది భూమి కోసం యుద్ధం కాదు, కానీ ప్రపంచాన్ని అంతం చేసిన యుద్ధం. ఇలా ఇవన్నీ జరుగుతాయంటేనే భయంకరంగా ఉంది. ఇలా ఇవన్నీ జరిగితే మన ఇండియాపై కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. దీంతో మన ఇండియా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మనకు మంచిది. సో గైస్, ఇంతవరకు చూసుంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ జరగాలంటే మన ట్రంప్ తాత ఇన్వాల్వ్ అవ్వాలి. మన ట్రంప్ తాత ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అది పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే మన ట్రంప్ తాత చాలా తెలివైన వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయితే అమెరికా మంచి అప్డేట్ అయిన దేశం అండ్ మంచి శక్తివంతమైన దేశం. అదే యుద్ధంలో నష్టపోతే తన GDP చాలా పడిపోతుంది. సో అందుకోసమే అంత సులభంగా యుద్ధంలోకి దిగడు మన ట్రంప్ తాత. రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్తో ఆల్రెడీ యుద్ధం చేస్తూనే ఉంది. సో ఇప్పటికే యుద్ధంలో ఉన్న రష్యా మరోసారి యుద్ధం చేయాలి అనుకోదు. ఈ రెండు దేశాలు ఇన్వాల్వ్ కావాలి అంటే ఒక దేశం పైన ఒక్కటే మాత్రమే దండయాత్ర చేస్తే, మరొక దేశం వచ్చి అడ్డంగా నిలబడితే తప్ప రెండు దేశాలు ఇన్వాల్వ్ అవ్వవు. లేదా అణుబాంబు ఎవరైనా ప్రయోగిస్తే తప్ప ఈ రెండు దేశాలు ఇన్వాల్వ్ అవ్వవు. అయినా కూడా ఈ రెండు దేశాలు ఆపేదానికే చూస్తాయి. ఎందుకంటే అణుబాంబు ప్రయోగిస్తే ఎంత నష్టమో, ఎంత న్యాచురల్ డిసాస్టర్గా ఉంటుందో అది అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకూడదనే అందరూ భావిస్తూ, అందరూ స్టాప్ చేయాలని గుర్తిస్తూ అందరికీ వార్నింగ్లు కూడా ఇస్తారు. ఎందుకైనా మంచిది. ఎందుకంటే చిన్న దేశాల నుంచే ప్రపంచ యుద్ధాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి మనము చిన్న యుద్ధమే కదా అని మనము తక్కువ అంచనా వేయకూడదు. చిన్న యుద్ధాల నుంచే పెద్ద యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ అయితే కేర్ఫుల్గా అయితే ఉండాలి. అంటూ జరిగి రెండు గ్రూప్స్గా విడిపి యుద్ధం చేస్తే దానికి విన్ అనే
ఒక గుర్తింపు ఉండదు. ఎందుకంటే అందరి దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి, అందరి దగ్గర మంచి డబ్బు ఉంది, అందరి దగ్గర పలుకుబడి ఉంది. భూమి మొత్తం అంతరించిపోతుంది తప్ప ఒకరు గెలవడం ఒకరు ఓడడం తప్ప ఏమీ ఉండదు. భూమి మాత్రం అంతరించిపోయి శూన్యం అయితే అయిపోతుంది. దీన్నైతే ప్రతి ఒక్క దేశం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యుద్ధం జరిగితే అసలు ఏమీ మిగలదు. లాస్ట్కి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ముగించాలి అంటే అందరూ కూర్చొని సీజ్ ఫైర్ చేసుకోవాలి. ఇది ఒక మంచి పద్ధతి అనమాట. ఎందుకంటే అన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ తొలగిపోతాయి. అసలు ఎందుకు న్యూక్లియర్ బాంబు ఇరాన్ వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు? డెవలప్ చేస్తే ఎందుకు ప్రపంచ దేశాలకు అంత భయం అని అది మాత్రం నిజమే. కాకపోతే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. దానివల్ల ప్రపంచ యుద్ధం జరగడం అంత మంచిదైతే కాదు. ఇప్పట్లో అన్ని దేశాలు పవర్ఫుల్గా ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మాత్రం ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ వాడితే దేశం అంటూ మిగలదు, మనుషులంటూ ఎవరూ మిగలరు. మళ్ళీ చెప్తున్నా, మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే నువ్వు ఉండవు, నేను ఉండను, ఎవరు ఉండరు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అంటే చాలా డేంజరస్. అవి అంటూ అందరూ దేశాలు ప్రయోగిస్తే భూమి మాత్రం ఏమీ మిగలదు. భూమిపై ఒక శూన్యం మాత్రమే మిగులుతుంది. ఇది న్యూక్లియర్ పవర్ ఆల్రెడీ ప్రయోగించిన దేశం. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కోలుకోవడానికి అందరికీ తెలుసు. సో అందుకే చాలా డేంజరస్. కానీ ఒకటి మాత్రం నిజం, చనిపోయిన భూమి యొక్క ఎముకలతో కాలిపోతుంది.